చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొన్ని విషయాలు దేవుని గురించి ధ్యానించుదామండి. అంటే మన మన సబ్జెక్ట్ ఏమంటే మనం దేవుని యందలి భయం ఎలా ఉండాలి, భక్తితో మనం ఎలా ఉండాలి అనేది మనము చూద్దామండి. అంటే ఇక్కడ చూడండి, భయము భక్తి అంటే మనం ఫియర్ అండ్ ఫెయిత్. మనం దేవుని దగ్గర భయం ఉంటే భక్తి ఉండదు. అప్పుడు మనం ఒకవేళ మనకి భక్తి ఉన్నా దేవుని అందలి భయం ఉండదు అన్నమాట. ఒక్కొక్కసారి మనం భయంతో ఉన్నామంటే అది మనకు సాప్తాము, అపవాది మన మనసులో మనల్ని ఇబ్బందులు కలగ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. మనము అనేక విషయాల్లో మన సందర్భాల్లో మనము భయపడుతూనే ఉంటాం. మనము ఏదో సాధించలేదని భయం, ఇతరులను చూసి మనము ఇంకా ఈ స్థితిలో ఉన్నామని భయం, మన దగ్గర ఏం లేదే అనేది భయం, మనము కొన్ని రోజు ఏమైనా అనారోగ్యాల పాలవుతున్నప్పుడు భయం, అనేక విషయాలు మనము గమనించవచ్చు, చూడవచ్చు. కానీ ఇక్కడ దేవుని యందలే భయం ఉన్నదా? అనేక విషయాలు అనేక సందర్భాల్లో భయంతో మనం బ్రతుకుతాం, కానీ దేవుని దగ్గర మనం భయంతో భక్తితో మనం ఉండలేమన్నమాట. మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 128 ఒకటిలో చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మనము కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అనేక ధన్యతల గురించి మనము వినింటాం, మనం చూసింటాం. కానీ మనము దేవుడు కొత్తగా ఒక ధన్యత మీకు పరచాలని ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నానండి. కీర్తనలు 128లో యెహోవా యందు భయం భక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన యందలి మనం భయం భక్తితో ఉంటే, ఆయన త్రోవల యందు మనం ఆయన మార్గంలో ఆయన మనకు అనేక దర్శనాలు ఉండొచ్చు. చూడండి, మన అనేక సొంత ఆలోచనలతో, సొంత మార్గాల్లో అనేక మనుషులను, వీళ్ళని మనము వాళ్ళ సహాయం కోరుతాం. కానీ దేవుని అందులో భయంతో భక్తితో మనం జీవించాలన్నమాట. ఆయన త్రోవల యందు మనము నడిచేవారిగా ఉండాలి. వారిగా మనము ఉండాలన్నమాట. అదొకటి కూడా మనము ధన్యతల్లో అనేది మనం చూడొచ్చు. అలాగే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు ఉంటే మనకు జ్ఞానం, తెలివి, వివేచనం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యందులో మనం భయముతో ఉండాలండి. అంటే ఏదైనా భయం అంటే ఏదో మనము దేవుని దగ్గర కాదు, కానీ దేవుని యందలి మనం పశ్చాత్తాపపడాలి. పాపం చేస్తున్నామని మనము ఆ తలంపులు వస్తున్నాయని ఆ భయంతో మనము జీవించాలన్నమాట. ఆయన యందలి భయంతో ఉంటే మనకు జ్ఞానం, తెలివి, వివేచనం దేవుని మనకి అనుగ్రహిస్తాడనమాట. అలాగే చూడండి, లూకా 2వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు కూడా బాలుడితో ఉన్నప్పుడు కూడా దేవుని యందలి భయము, దయ, ప్రేమతో కలిగి ఉంటాడు. ఒకసారి చదువుతామండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండేను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అక్కడ చూడండి, దేవుడు జ్ఞానముతో, ఆయన ఎప్పుడు దేవుని యందలి భయంతో ఎప్పుడు ఉన్నాడో ఆ బాలుడు కూడా జ్ఞానముతో నిండుకొని ఉన్నాడనమాట. నిండుకొని ఉండి ఎదుగుతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు బలం పొందుకున్నాడు. బలం అంటే ఆత్మీయ బలం, ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ వివేచనం అనేది మనము ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఆ దేవుని అందులో భయం ఉంటే మనం అనేక బలము, శక్తి మనకు దేవుడు అంత అనుగ్రహిస్తాడనమాట. దేవుని దయ ఆయన మీద ఉంటుంది. అంటే మనం ఎప్పుడు భయంతో మనం జీవిస్తుంటాము, ఎప్పుడు మన ఈ జీవితంలో మనం కొనసాగిస్తుంటాము, ఆయన దయ, ఆయన ప్రేమ మన మీద ఎప్పుడు జీవితాంతం మన మీద ఉంటుందండి. ఒకసారి మనం గమనించండి. మీరు చూడండి, ఉదాహరణ యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో గమనించి చూడండి ఒకసారి. యోబు అనే వ్యక్తి రాజు అండి. ఆ రాజుకు అనేకమైన, అంటే మీరు ఒకసారి చదువుతానండి. యోబు
అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అయి ఉన్నాడనమాట. అనేక భయము భక్తి కలిగి ఆయన చెడుతనంను విసర్జించి అంటే విడిచిపెట్టాడనమాట. యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా ఆయన జీవించాడు. అతనికి అనేక ఆస్తి ఉంది, గొర్రెలు, అతని కింద పనిచేసేవారు, గొప్పగా జీవించాడు రాజు. కానీ అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉంటారు. వాళ్ళ హృదయాల్లో కూడా దేవుని యందు నుంచి భయము వాళ్ళ హృదయంలో ఉండదేమో. ఆ భయంతో రాజు అతనే చివరి ఇక్కడ మీరు 5వ వచనం చూస్తే, ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని దేవునిని దూషించారేమో, వారి హృదయంలో, వారి మనుషుల్లో, వాళ్ళ ఆలోచనలో దూషించారేమో అని రాజు ఏం చేశాడంటే ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. వాళ్ళ హృదయంలో దేవుని విసర్జించారేమో అని రాజే తగ్గింపుతో, దీనత్వంతో, దేవుని అందరి భయభక్తులతో యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా జీవిస్తాడండి. మనం ఒకసారి గమనించండి, రాజే అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామండి? ఒక మనిషి ఆయన స్వరూపంలో మనము సృజించినప్పుడు మనం దేవుని అందరి భయం భక్తితో మనము ఉండలేకపోతున్నాం. మీరు ఇంకొక వచనంగా ఉదాహరణ చూస్తే ఆదికాండంలో 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మీరు ఒకసారి 1:11లో, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. అక్కడ మీరు గమనించండి, మీరు మొదటి వచనం నుంచి చూస్తే అబ్రహాము సారా ఒక రాజు దగ్గర వెళ్ళి, అబిమేలకు అనే రాజు దగ్గర వెళ్ళి, తను నా చెల్లెలు అంటే అతని భార్య ఉన్నా కూడా తన నా చెల్లెలు అని రాజు దగ్గర అబ్రహాము వేడుకుంటాడనమాట. ఎందుకు? ఆ స్థలమందులో దేవుని భయం ఏమాత్రము లేదు. అంటే ఆ స్థలములో అంటే లోకంలో దేవుని భయం లేదండి. దేవుడు అంటే ఏం చేయలేడు. మనం ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, మనం బ్రతకచ్చు. వారితో ఏంటి, మనమేంటి, గర్వంతో, అహంకారంతో దేవుని అనే భయం అనేది మనం ఈ లోకంలో ఎక్కడ లేదండి. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేదు. వ్యభిచారం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేదు. దొంగతనం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేదు. కానీ అనేక లోకానుసారంగా అని ఈ లోకంలో దేవుని అందరి భయము లేదు అన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడ అబ్రహాము సారాని ఒక చెల్లెలుగా ఎందుకు ఒక రాజు కింద అక్కడ నియమించాడో మనం ఆ అధ్యాయం చదివితే మనము గుర్తించుకోవచ్చండి. అలాగే భయము భక్తి మీరు ఒకసారి చూడండి. భక్తి అనేది మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో ఉంటుందండి. ఒకసారి నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడచాలి. మొదట మనం దేవుని అందరి భయముతో ఉండాలన్నమాట. తర్వాత ఆయన మార్గంలో ఆయన చూపించిన విధానంగా మనం నడుచుకోవాలి. ఆయనను ప్రేమించాలి. మనం ఎప్పుడు భయపడతామో ఆయన త్రోవలో నడుస్తాం, ఆయనను ప్రేమిస్తాం. అప్పుడు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. కానీ మనము మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మన అనేక విధాలుగా మనము భయం లేకుండా బ్రతుకుతామండి. కానీ మనము దేవుని యందలి భయము భక్తి అనేది మనము భయంతో మనము ఉండాలి. ఇంకొక వచనం చూద్దామండి. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మనం ధనవంతులు అవ్వటానికి మనం ఏం చేస్తాం? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులను మూలము. అనేక కీడులు, మనకు నష్టాలు, కష్టాలు అనేకమైనవి వస్తున్నాయంటే మనం ధనాపేక్ష అనేది మన హృదయంలో, మన మనసులో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనుచున్నారు. ధనవంతులు అంటే వాళ్ళు చాలా లగ్జరీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు అనేకమైనవి ఉన్నాయి మనం అనుకుంటాం. కానీ వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని వాళ్ళు ఉన్నారన్నమాట. తమ్మును తాము నానా బాధలతో, నానా కష్టాలతో, నానా ఇబ్బందులతో అనేక ఆస్తులు సంపాదించుకొని మనం లోకానుసారంగా చూస్తే వాళ్ళే పొడుచుకొని ఉన్నారన్నమాట. బంధువుల్లో కావచ్చు, మన
మన రక్త సంబంధులు కావచ్చు, ధనవంతులు ఎవరైనా కావచ్చండి, వాళ్ళే ఎంత డబ్బు ఉంటే అంత గర్వం, అహంకారం అనేది మనం మనిషి స్వభావం చూడొచ్చు. అలాగే అక్కడ ఏమంటున్నాడు, దైవజనుడా, దేవుడు మనల్ని బ్రతిమాలుతున్నాడండి, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. మనం ఏ విషయాల్లో మనం ప్రయాసపడాలంటే చూడండి, డబ్బుని మనము ఇప్పుడు సంపాదించుకుంటే కొన్ని రోజులు మాత్రమే, కానీ మనము ఏం వెతకాలంటే నీతిని, దేవుని అందిలి భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. మనకు అనేక విషయాలు అనేక విధాలుగా మనం ప్రయాసపడతాం. ఏదో సంపాదించుకోవాలి, ఏదో మనం బాగా లగ్జరీగా ఉండాలి, మనము ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, అనేక విషయాలు మనము చూస్తుంటాం. కానీ దేవుని యందలి భయము, భక్తితో ఉండాలండి. ఈ వాక్యాల ద్వారా ఈరోజు ఈ వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ఒక్కసారి గమనించండి. మనము ఇప్పుడైనా కనీసం ఈ సంవత్సరం చివరి నెలలో అయినా మనము నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడైనా కనీసం దేవుని యందలి భయము, భక్తితో మనము బ్రతుకుదామండి. దేవుని యందలి భయము, భక్తితో ఉంటే మనం ఆయన మార్గాలు, ఆయన త్రోవలు మనకి ఆయన దర్శనాల ద్వారా మనకు తెలియజేస్తాడు. ఆయన ఆజ్ఞలు ఎలా మనము పాటించాలి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడితో మాట్లాడాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, నీ అందరి భయం, భక్తితో కూడి మేము ఉండాలి తండ్రి ప్రభా. మేము అనేక ఆచారాల పద్ధతులు, అనేక ఆచారాల ద్వారా మేము ఉన్నామని తెలియదు తండ్రి ప్రభా. నీ అందరి భయం, భక్తితో మేము ఉండాలి తండ్రి ప్రభా. నీ జ్ఞానం, నీ ప్రేమ, నీ సాత్వికం, నీ నీతి, నీ నిజాయితీ, నీ తగ్గింపు మాకు దయచేయమని అడుగుతాను తండ్రి ప్రభా. నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ప్రభా, యేసుక్రీస్తు నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి.